Next, coming into the cost accounting paper analysis for June 2025 examination. సో మనకు టోటల్గా 100 మార్క్స్ పేపర్ నానా. ఈ 100 మార్క్స్లో ఫస్ట్ 30 మార్క్స్ వచ్చింది ఎంసీక్యూస్, 15 ఎంసీక్యూస్ ఇస్తారు ఇంటూ 2 మార్క్స్. నెక్స్ట్ 2 to 8 వచ్చింది టోటల్ 7 క్వశ్చన్స్, 14 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారు. అవుట్ ఆఫ్ 7 మనం ఎన్ని రాయాలన్నా అంటే 5 క్వశ్చన్స్ రాస్తే చాలన్నమాట. సో ఈచ్ క్వశ్చన్ ఎక్కడెక్కడ నుంచి వస్తుంది, ఏ పర్టికులర్ చాప్టర్ నుంచి, ఏ పర్టికులర్ టాపిక్ నుంచి వస్తుంది అని డిస్కస్ చేద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేందుకు మనకు కాస్ట్ షీట్ అనమాట. సో డ్యామ్ షూర్ ఖచ్చితంగా కాస్ట్ షీట్ వస్తుంది, దీన్ని మాత్రం స్కిప్ చేయొద్దండి, మనం ఫౌండేషన్ నుంచే చదువుకుంటున్నాం. నెక్స్ట్ 2B వచ్చేసరికి మనకు మెటీరియల్ కాస్టింగ్ కానీ లేబర్ కాస్టింగ్ రెండు ఈజియెస్ట్ చాప్టర్స్ అనమాట. మెటీరియల్లో ఏ పర్టికులర్ టాపిక్ వస్తుంది నాన్న అంటే ఈఓక్యూ, లేబర్లో ఏ పర్టికులర్ టాపిక్ వస్తుంది నాన్న అంటే బోనస్. సో హ్యాస్లే ప్లాన్ కానీ, రోవన్ ప్లాన్ కానీ, గ్యాంటాక్ ప్లాన్ కానీ, ఈ పర్టికులర్ ఏదో ఒక పర్టికులర్ మెథడ్ అనేది అడగచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3కి వచ్చేందుకు ఓవర్ హెడ్స్. ఖచ్చితంగా ఓవర్ హెడ్స్ నుంచి డ్యామ్ షూర్ ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3లో బి వచ్చింది ఇంటిగ్రేటెడ్ అకౌంట్స్ కానీ, నాన్ ఇంటిగ్రేల్ అకౌంట్స్ కానీ, ఆర్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ కానీ. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో రీకన్సిలేషన్ స్టేట్మెంటే ఇస్తాడనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 వచ్చింది ఆపరేటింగ్ కాస్టింగ్. క్వశ్చన్ నెంబర్ 4B, 4లో ఏ వచ్చింది ఆపరేటింగ్ కాస్టింగ్, 4లో B వచ్చింది కాంట్రాక్ట్ కాస్టింగ్. డ్యామ్ షూర్ నాన్న ఎవ్రీ ఎగ్జామినేషన్లో లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఎగ్జామినేషన్లో ఆపరేటింగ్ కాస్టింగ్, కాంట్రాక్ట్ కాస్టింగ్ ఖచ్చితంగా అడుగుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5A వచ్చింది మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్లో నుంచి ప్రాసెస్ కాస్టింగ్. సో మనకు మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్లో నుంచే ఆపరేటింగ్ కాస్టింగ్, కాంట్రాక్ట్ కాస్టింగ్, ప్రాసెస్ కాస్టింగ్ డ్యామ్ షూర్ వస్తున్నాయి. సో మీకు ఫస్ట్ ఏదైనా కవర్ చేయాలంటే ఫస్ట్ ఈ పర్టికులర్ మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్లో ఆపరేటింగ్ కాస్టింగ్, కాంట్రాక్ట్, ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాతే బ్యాలెన్స్ ఏదైనా ఉంటే వెళ్ళండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5A వచ్చేసరికి మనకు ప్రాసెస్ కాస్టింగ్ ఉన్నాను. 5B వచ్చిందే స్టాండర్డ్ కాస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6కి వస్తే ఇక్కడ ఏ క్వశ్చన్ బి క్వశ్చన్ ఉంటే ఏం లేదు నాన్న, టోటల్ మార్జినల్ కాస్టింగ్ నుంచి 14 మార్క్స్ క్వశ్చన్ అంటూ అడుగుతారు. ఈ పర్టికులర్ 14 మార్క్స్ క్వశ్చన్ ఎక్కడి నుంచి అడుగుతారు నాన్న అంటే ఒకటి మేక్ ఆర్ బై డెసిషన్స్ కానీ, ఆర్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ కానీ, ఆర్ ఎల్స్ ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ కానీ. ఈ పర్టికులర్ 3 టాపిక్స్ నుంచే అడుగుతున్నాను నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7A వచ్చిందే బడ్జెట్ కాస్టింగ్ నుంచి అడుగుతారు. 7B వచ్చింది థియరీ క్వశ్చన్ నాన్న, ఏఎస్ నుంచి అన్న అడగచ్చు, ఆర్ఎల్స్ మనకు బేసిక్స్ ఫస్ట్ చాప్టర్ నుంచి అన్న థియరీ అనేది అడగచ్చు. క్వశ్చన్ నెంబర్ 8లో బోత్ క్వశ్చన్స్ ఏ అండ్ బి థియరీ క్వశ్చన్సే ఫ్రమ్ ఏఎస్ కానీ ఆర్ బేసిక్స్ నుంచి కానీ అడుగుతున్నారు నాన్న. సో బై దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఖచ్చితంగా మనము చదువుకోవాల్సిన చాప్టర్స్ ఏమన్నా అంటే ఒకటి కాస్ట్ షీటు ఖచ్చితంగా చదువుకోండి, ఓవర్ హెడ్స్ ఖచ్చితంగా చదువుకోండి. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్లో ఆపరేటింగ్ కాస్టింగ్, కాంట్రాక్ట్ కాస్టింగ్, ప్రాసెస్ కాస్టింగ్. నెక్స్ట్ మార్జినల్ కాస్టింగ్, స్టాండర్డ్ కాస్టింగ్, బడ్జెట్. సో ఫస్ట్ మీరు కంప్లీట్ చేయాల్సిన టాపిక్స్ ఏమైనా ఉన్నాయన్నా అంటే కాస్ట్ షీట్, ఓవర్ హెడ్స్, మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్లో ఈ 3. ఎవరైతే బోత్ గ్రూప్స్ రాస్తున్నారో వాళ్ళు మళ్ళీ సపరేట్గా మార్జినల్ కాస్టింగ్, స్టాండర్డ్ కాస్టింగ్, బడ్జెట్ చదవాల్సిన అవసరం లేదు. ఎందుకు నాన్న అంటే వాళ్ళకి మేనేజ్మెంట్ అకౌంటింగ్లో ఇంకా అడ్వాన్స్ లెవెల్ ప్రాబ్లమ్స్ వచ్చింది కవర్ అయిపోతాయి కాబట్టి. సో ఎవరైతే సింగిల్ గ్రూప్ రాస్తున్నారో వాళ్ళు ఈ పర్టికులర్ ఈ 3 చాప్టర్స్ పైన కూడా ఎక్కువ ఫోకస్ అనేది చేయండి. ఎవరైతే బోత్ గ్రూప్స్ రాస్తున్నారో, సో ఎవరైతే మేనేజ్మెంట్ అకౌంట్లో తరోగా ఉన్నారో వాళ్ళైతే ఈ పర్టికులర్ 3 చాప్టర్స్ వచ్చిందో మరి పైన స్పెషల్ ఎఫర్ట్ అంటూ పెట్టాల్సిన అవసరం లేదు. మీరు మొత్తం ఎఫర్ట్స్ దేనిపైన పెడతారు అంటే ఈ పర్టికులర్ మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్, కాస్ట్ షీట్ పైన, ఓవర్ హెడ్స్ పైన ఎక్కువ. సో నేను నార్మల్గా చెప్పేది ఈ 30 మార్క్స్ ఏదైతే ఎంసీక్యూస్ ఉన్నాయో దీంట్లో మోర్ దాన్ 20 ఆర్ మోర్ ఎక్కువ స్కోర్ చేసేదానికి చూడండి. నెక్స్ట్ ఎగ్జామినేషన్కి వచ్చేందుకు ఆ ప్రజెంటేషన్ అనేది మంచిగా ఉండేట్టుగా చూసుకోండి. కాస్టింగ్ ఎందుకు నాన్న అంటే మనం యాజ్ ఏ కాస్ట్ అకౌంటెంట్స్ మనకు ఈ కాస్టింగ్ అనేది కోర్ సబ్జెక్ట్ నాన్న. దీంట్లో మిమ్మల్ని ఎక్కడైనా ఇబ్బంది పెట్టాలి అనుకుంటే, మీకు ఏదైనా కష్టంగా ఒక పేపర్ ఏదైనా ఇవ్వాలనుకుంటే కాస్టింగ్ నుంచి అడుగుతాడు. సో మీకు ఏదన్నా ఒక పేపర్ టఫ్గా ఇవ్వాలనుకుంటే అది కాస్టింగ్ పేపర్ ఆర్ ఎఫ్ఎం పేపర్ మాత్రమే మీకు టఫ్గా ఇస్తారు, ఇంక ఏ పర్టికులర్ పేపర్ కూడా టఫ్గా ఇవ్వరు. సో ఎందుకు నాన్న అంటే యాజ్ ఎ కాస్ట్ అకౌంటెంట్ మనం ఈ పర్టికులర్ 2 సబ్జెక్ట్స్ పైన కొంచెం ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేయాలి కాబట్టి.